దేశం కోసం ప్రాణాలు అర్పించిన మహానీయులను స్మరించుకోకపోతే వారు మరోసారి మరణించే అవకాశం ఉందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ అన్నారు. బీజేపీ యువమోర్చా చేపట్టిన హర్ తిరంగ్ కార్యక్రమంలో భాగంగా ఇవాళ సాయంత్రం భారీ ర్యాలీ నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే బీజేపీ నేత కాపు రామచంద్రారెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు సందీప్ రెడ్డి శ్రీనివాసులు, యువమోర్చా నాయకుల ఆధ్వర్యంలో వేల సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆర్ట్స్ కళాశాల ఎగ్జిబిషన్ గ్రౌండ్ నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ సప్తగిరి సర్కిల్ వరకు సాగింది. త్రివర్ణ పతాకాలు పట్టుకుని భారత మాతాకి జై అంటూ ఈ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సత్యకుమార్ మాట్లాడుతూ యువతలో జాతీయ భావాన్ని పెంపొందించే విధంగా 78వ స్వతంత్ర దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దేశానికి ఒక బలమైన ప్రధానమంత్రి ఉన్నారని, ఒక బలమైన శక్తిగా ప్రపంచ దేశాల ముందు ఇవాళ భారతదేశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఒకప్పుడు నెహ్రూ చేసిన తప్పిదాల కారణంగా పాకిస్తాన్ సమస్య ఏర్పడిందని, నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కాకముందు వరకు కాశ్మీర్లో ఒక యుద్ధ వాతావరణం కనిపించిందని అన్నారు. ఇలాంటి ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపిస్తూ నరేంద్ర మోడీ దేశాన్ని ఒక సురక్షిత దేశంగా మార్చారని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరవేస్తూ స్వతంత్రం కోసం ప్రాణాలు అర్పించిన వారిని స్మరించుకుంటూ వేడుకలు నిర్వహించుకుందామని ఆయన పిలుపునిచ్చారు. 78వ స్వాతంత్ర దినోత్సవ సంబరాలు జరుపుకుంటున్న తరుణంలో స్వాతంత్రం రావడానికి కృషి చేసిన అనేక మంది స్వాతంత్ర సమరయోధుల్ని, జాతి నాయకుల్ని మనం ఈ సందర్భంగా గుర్తించుకోవాల్సిన, స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. ఎంతోమంది ఈ దేశం స్వాతంత్రం సిద్ధించడం కోసం ప్రాణత్యాగాలు చేశారు. అనేక మంది త్యాగాల కారణంగా ఈ దేశానికి స్వాతంత్రం సిద్ధించింది. అయితే ఈ భావి తరాలకు ఆ మహనీయుల గురించి, స్వాతంత్ర పోరాట స్ఫూర్తి గురించి తెలియజెప్పాల్సిన అవసరం ఉంది. ఒక జాతి మనుగడ సాగించాలంటే, అభివృద్ధి పదాన ముందుకు వెళ్ళాలంటే గతంలో జరిగిన త్యాగాలను గుర్తించుకోకపోతే, అటువంటి మహనీయులను గుర్తించుకోకపోతే వారి మరణానికి విలువ లేనట్టు, వారి బలిదానాలకు విలువ లేనట్టు, వారు మరొక్కసారి మరణించినట్టుగా భావించాల్సి వస్తుంది. బ్రిటిష్ ఎంత అన్యాయం చేసిందో దానికన్నా ఎక్కువ అన్యాయం కేవలం 60 సంవత్సరాలు పాలించిన కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి చేసిందన్న విషయాన్ని కూడా ప్రజలకు తెలియజెప్పాల్సిన అవసరం ఉంది. స్వాతంత్రం రావడానికి ముందు అనేక మంది, దాదాపు 6 లక్షల మంది పైగా పాకిస్తాన్ నుంచి హిందువులను తరిమేయబడ్డారు. అనేక మహిళల మీద అత్యాచారాలు జరిగాయి. వాటికి అన్నిటికీ కారణం ఆనాడు కాంగ్రెస్ మత ప్రాతిపదికన ఈ దేశాన్ని విభజించడమే. దాని కారణంగా ఇవాళ కూడా ఈ దేశం రక్తం ఓడుతూనే ఉంది. దాని కారణంగా తదనంతరం చేసుకున్న లియాఖత్తో చేసుకున్న ఒప్పందం కారణంగా మొన్నటి దాకా కాశ్మీర్ రావణ కాష్టంలాగా కాలుతూనే ఉంది. మన పొరుగు దేశం పాకిస్తాన్ టెర్రరిజానికి ఊతం ఇస్తానే ఉంది. తదనంతరం ఆనాడు దేశానికి అటువైపున్న తూర్పు బెంగాల్ని భారతదేశంలో ఉంచకుండా అక్కడ ఏముంది, బురద మట్టి తప్ప, కాబట్టి అది పాకిస్తాన్లో ఉండాలని ఒక వితండ వాదన ఆనాటి ప్రధాని నెహ్రూ చేసిన కారణంగా తూర్పు పాకిస్తాన్ ఇవాళ భారతదేశంలో లేకుండా పోవడం, తూర్పు పాకిస్తాన్ ఒక బంగ్లాదేశ్గా అవతరించిన సమయంలో మళ్ళీ కొన్ని లక్షల మంది ప్రాణాలు పోవడం కారణమైంది. గత 10 సంవత్సరాలుగా ఈ దేశం కోసం పరిశ్రమించే ఒక నాయకుడిగా నరేంద్ర మోడీ గారు తీసుకున్న అనేక నిర్ణయాల కారణంగా మన దేశం వైపు చూడడానికి ఇవాళ ఇతర దేశాలు భయపడే పరిస్థితి వచ్చింది. ప్రపంచంలో ఒక రక్షణ పరంగా ఒక బలీయమైన శక్తిగా ఎదగడమే కాకుండా సమర్థవంతమైన నాయకుడు దేశానికి ప్రధానిగా ఉంటే దేశం సంక్షేమ పదాలు కానీ, అభివృద్ధి పదంలో కానీ ఏ రకంగా ముందుకెళ్తుందన్న విషయాన్ని ఇవాళ దేశం చూస్తూ ఉంది, ప్రపంచం గుర్తిస్తూ ఉంది. నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని స్వాగతిస్తూ ఉంది. అందుకనే ప్రపంచవ్యాప్తంగా ఇవాళ అత్యధిక ఆదరణ కలిగిన నాయకుల్లో ఎవరయ్యా ముందున్నారంటే గత 10 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారు మొదటి స్థానంలో ఉన్నారంటే ప్రజలు ఇవాళ గుర్తించాల్సిన అవసరం ఉంది.